ఈరోజు మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే మన బోధకుల పట్ల మన బాధ్యత. వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అవర్ టీచర్స్ ఆర్ లీడర్స్ ఆర్ ఎల్డర్స్ వాట్ ఎవర్ యూ కాల్ కదా. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనందరం కూడా శ్రద్ధగా ఆ వాక్యాన్ని విని దాని ప్రకారం నడవటానికి మనము ప్రయత్నించాలని కేవలం తెలియజేస్తున్నాం. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. దయచేసి బైబిల్ చదవగలిగిన వారు, బైబిల్ ఉన్న వారందరూ కూడా మీ బైబిల్ తీసి చదవాలని ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు కొంతమందికి బైబిల్ చదవడానికి ఇంట్లో టైం లేనటువంటి వారు ఉన్నారని నాకు తెలుసు. కనుక కనీసము మందిరంలోకి వచ్చినప్పుడైనా మనం చదవటము అది మనకు క్షేమకరం. దయచేసి కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుతున్నాం. మరియు నేను బంధకముల్లో ఉంచబట్టుకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడపరచుచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలని మా కొరకు ప్రార్థించుడి. దేవుడు తన వాక్యాన్ని మా పట్ల ఆశీర్వదించుగాక. చదువుబడిన లేఖన భాగంలో నుంచి మనం గమనించినట్లయితే సేవకుల పట్ల లేకపోతే బోధకుల పట్ల మన బాధ్యత ఏంటి? చాలాసార్లు మనం గమనించినట్లయితే దేవుని బిడ్డగా క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలుగా మార్చబడిన మనకు దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. బీయింగ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, గాడ్ హ్యాస్ గివెన్ us certain responsibilities to carry out కదా. చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే క్రైస్తవం కనుక చర్చికి రావాలి, పాటలు పాడాలి, ఏదో కొంచెం కానికి ఇవ్వాలి, ఏదో 10 నిమిషాలు ఒక హాఫ్ అవర్ వాక్యం వినాలి, వెళ్ళిపోవాలి, అంతటితో అయిపోయిందని చాలామంది అనుకుంటున్నారు. ఏం పెట్టారా? దేవుని పిల్లలుగా అది మంచి అలవాటు. దేవుని మందిరానికి రావటం, పాటలు పాడటం, దేవుని ఆరాధించడం, అదేవిధంగా మనకు కలిగింది దేవుని పరిచయకు ఇవ్వటం అనేది చాలా విలువైనటువంటి కార్యం. అంతటితో ఆగిపోకుండా మన వాక్యానుసారంగా మనం చదివినట్లయితే దేవుడు మనకు కొన్ని బాధ్యతలు ఇచ్చారు. క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి స్థానము ఎవరికి ఇవ్వాలి? మనం వెరీ గుడ్, మనం బ్రతికించాం. ఒకవేళ మీరు పాస్టర్ అంటారేమో, నేను కొంచెం భయపడ్డాను. ఈ రోజుల్లో సమస్య ఏంటంటే పీపుల్ ఆర్ గివింగ్ ఫస్ట్ ప్రయారిటీ ఫర్ పీపుల్, నాట్ ఫర్ గాడ్. అది చాలా తప్పు. ఓకే, మన ఆధ్యాత్మిక జీవితంలో ఏ కార్యం జరగాలన్నా కూడా, దేవుని చేత మనం వాడబడాలన్నా, దేవుని కార్యాల్లో మనం ముందుకు వెళ్ళాలంటే నేను కానీ మనము కానీ మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే మనకు అన్నిటికి కూడా కారణం ఎవరు? దేవుడు. మహాచక్రవర్తి అయిన దావీదు అంటాడు, నీవు నన్ను సృజించిన విధం నేను ఆలోచించగా నాకు భయమును వణుకు పుట్టుచున్నదంట. అంటే దేవుడే మనల్ని సృజించాడు. అంత మాత్రమే కాదు, దేవుడే మనల్ని ఏం చేసేవాడు? పోషించువాడు. సృజించువాడు మాత్రమే కాదు, మనల్ని ఆయన ఏం చేస్తాడు? పోషిస్తాడు. పోషించువాడు మాత్రమే కాదు, ఆయన మనల్ని ఏం చేస్తాడంటే నడిపించువాడు అయింటున్నాడు. కొన్నిసార్లు మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదురవుతున్న పరిస్థితుల్లో కొన్నిసార్లు ఎలా నడవాలో మనకు అర్థం కాని పరిస్థితి కూడా మనం వెళుతుంటాం. అలాంటి సమయంలో దేవుడు మనకు ఒక నాయకుడిగా ఉండి ఆయన మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం అన్ని విషయాల్లో కూడా మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. నేను మరలా చెప్తున్నాను, క్రైస్తవ జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోవాలి. దేవుని కొరకు మనం వాడబడాలి. మన ద్వారా కొంతమంది దేవుని బిడ్డలుగా మార్చబడాలి అని అంటే మనం అందరం కూడా మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. రెండవ ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి?
ఎవరికి ఇవ్వాలి? ధైర్యంగా మాట్లాడండి, ఏం పర్లేదు, మీరు తప్పు చేసినా పర్లేదు. ఆ? ఎవరికి ఇవ్వాలి? తల్లిదండ్రులు. వెరీ గుడ్. అందుకే కాంటాక్ట్ ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేసిన వెంటనే పరిగెత్తున్నాను. అది బ్రదర్ చేసి బ్రదర్ నేను నీకే ఓటేస్తాను. మంచిది, తల్లిదండ్రులు ప్రేమించాలి, బైబిల్ కూడా చెప్తుంది. కానీ దేవుని తర్వాత ప్రాధాన్యత దైవ సేవకులకు. ఎందుకు అనంటే దేవుని తర్వాత ఈ లోకంలో మనకు ప్రత్యక్షంగా మనకు తోడుగా ఉండి అన్ని వేళలో అన్ని సమయాల్లో మనకు ఆలోచన ఇచ్చి తలంపులు ఇచ్చి మనతో కలిసి ఆధ్యాత్మికంగా మనం నడిపించేవారు దైవ సేవకులు కనుక రెండో స్థానం దైవ సేవకులకు ఇవ్వాలి. హల్లెలూయా. ఎందుకు దైవ సేవకులకు రెండో స్థానం ఇవ్వాలి అని అంటే యేసు ప్రభువు వారు చెప్పారు ఏమని? నా సేవకుల మాట మీరు వింటే చాలు అన్నాడు. ఎక్కడన్నా ఎప్పుడు అన్నాడు ఆ మాట? ఏ సందర్భంలో చెప్పారు? ఏ సందర్భంలో చెప్పారు యేసు ప్రభువు వారు? ఎవరికైనా గుర్తుందా? ఆలోచన చేయండి, పర్వాలేదు, రెఫరెన్స్ చెప్పాల్సిన వల్ల పర్వాలేదు. భవిష్యత్తు మాట్లాడారు. ఇంకా మాస్టర్ గారు పాత నిబంధనలోకి వెళ్ళిపోయారు. వెరీ గుడ్. అవును, దేవుడు చెప్పాడు. నేను అడిగింది యేసు ప్రభువు వారు చెప్పారు ఈ మాట. నా మాట వినండి, లేకపోతే నా మాట వింటే అనే మాట అన్నాడు. ఎప్పుడు అన్నాడు ఆయన? ఓకే, నేనే చెప్తాను, ఎందుకంటే టైం ఎక్కువ అయిపోతుంది కదా. సమరయ ఉమెన్తో చెప్పాడు. ఇంకా చెప్పాలంటే మత్తయి సువార్తలో 24-25 అధ్యాయం కూడా మనం చదివితే ఈ నా మాటలు విని దాని చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నదేనని. అంటే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదటి స్థానము దేవునికి ఇవ్వాలి, రెండవ స్థానము దైవ సేవకునికి ఇవ్వాలి. అలాగా మనం చూసినట్లయితే దైవ సేవకులకు మనం ఎలా వారి పట్ల బాధ్యత వహించాలి, ఇది మనం ఈరోజు నేర్చుకోవాల్సింది. నెంబర్ 1 మనం అప్పుడే చదివాము. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో పౌలు గారు దేవుని చేత ఎన్నుకోబడి అనేక ప్రాంతాల్లో తిరిగి గొప్ప పరిచయం చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభువు వారితో స్వయంగా ఆయన లేడు, కానీ యేసు ప్రభువు వారి ద్వారా ఆయన సంధించబడి దమస్కు మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు యేసు ప్రభువు వారు ఆయన కనుగొని ఆ ప్రభు ద్వారా ఆయన పిలువబడి పరిచయకు వచ్చాడు. పరిచయకు వచ్చిన తర్వాత సంఘానికి, అంటే ఆయన మారు మనసు పొందక ముందు సంఘానికి ఎంత హాని కలిగించాడో, ఆయన దేవుని సేవకుడుగా మారిన తర్వాత ప్రభు చేత పిలువబడిన తర్వాత అంతే సంపూర్ణంగా దేవుని పని కొరకు ఆయన ఏం చేసుకున్నాడు? తను తాను సమర్పించుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది చూసినట్లయితే మారాము అంటా ఉంటారు, కానీ హాఫ్ మార్క్. ఏం మార్కు? హాఫ్ మార్క్. ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అన్నాడు, అయ్యా మా అబ్బాయి నీ స్నేహం బట్టి చాలా మారిపోయాడయ్యా అన్నాడు. నా కాలం ఒక్కసారి అటు పైకి వెళ్ళింది. ఎవరైనా మనం పోయినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? మనకు బాగా పాడావయ్యా, బాగా పాడావమ్మంటే ఏమంటా అనిపిస్తుంది? నెక్స్ట్ వీక్ కూడా పాడాలనిపిస్తుంది, నెక్స్ట్ వీక్ కూడా చెప్పాలనిపిస్తుంది. అది మానవ నైజం, సహజంగా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ అన్నది, మా అబ్బాయి నీ స్నేహం బట్టి చాలా మారిపోయాడయ్యా. నేను అడిగాను, ఏమంటే ఏం మారాడు, ఎలా మారాడని. ఏం లేదయ్యా, ఇంతకుముందు ఆ అబ్బాయి ఆదివారం వస్తే సినిమాలకు వెళ్ళిపోయేవాడు, కానీ ఇప్పుడు సినిమాలకు వెళ్ళిపోవడం లే. ఇంతకుముందు DVD ప్లేయర్లు ఉండేవి, ఇప్పుడు లేవులేండి కదా. అది మా ఇంట్లో ఉంది. ఆ పొద్దున్నే వెళ్ళి మార్కెట్కి వస్తే ఏం చేసేవాడు? ఒకటి క్యాసెట్ తెచ్చుకునేవాడు. ఇప్పుడు ఇంట్లో ప్లే చేసుకుని చూస్తున్నాడు సినిమా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళటం లేదు, సినిమా హాల్కి వెళ్ళటం లేదు, కానీ సినిమా మాత్రం మానుకోవటం లేదు. నేనంటాను, ఇది మనుషులు మెప్పించే మార్పు, దేవుని మెప్పించే మార్పులు కాదు. నేను దయచేసి మళ్ళా చెప్తున్నాను, మనము మారాము అని చెప్పుకుంటున్న మన జీవితంలో నిజంగా మార్పు రావాలి. అలా మార్పు కలిగితే
వేరే వాళ్ళకు ప్రయోజనం కాదు కానీ మనకే ప్రయోజనం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో సంపూర్ణమైన మార్పు రావాలి. పౌలు గారి జీవితంలో మనం చూస్తే ఆయన మారిన తర్వాత ఇంకెక్కడ ఆయన వెనుదిరగలేదు. అంత గొప్ప దైవజనుడు. అనేక ప్రాంతాలకు వెళ్ళాడు, అనేక మందిని దేవుని బిడ్డలుగా మార్చాడు, అనేక సంఘాలు కట్టాడు, అనేక మంది సేవకులు సిద్ధపరిచాడు. అలాంటి దైవజనుడు అంటున్నాడు, ఏమని కోరుతున్నాడు సంఘాన్ని? మళ్ళా చదువుదామా? 4వ వచనం చివరి భాగం. వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. దేని కొరకు ప్రార్థన చేయమంటున్నాడు? వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ ప్రీచర్ ఆర్ యువర్ పాస్టర్ ఆర్ యువర్ లీడర్? మీ సేవకుల పట్ల, లేకపోతే మీ నాయకుల పట్ల, లేకపోతే మన దైవ సేవకుల పట్ల మన బాధ్యత ఏంటి అని అంటే, మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, పౌలు గారు ప్రార్థన చేస్తే చనిపోయిన వారు బ్రతికారా లేరా? ఐతిక అనేటువంటి యవనస్తుడు ఒక రాత్రి ఆయన విస్తరించి మాట్లాడుతున్నాడు. ఉదయాన్నే వెళ్ళిపోవాలని రాత్రి చాలా ఆలస్యంగా మాట్లాడుతున్నాడు. ఈ అబ్బాయి కిటికీలో కూర్చొని వింటున్నాడు. ఒక్కసారిగా నిద్రొచ్చి జోగి కింద పడి చనిపోయాడు. చనిపోయినప్పుడు పౌలు గారు ప్రార్థన చేస్తే ఏమైంది? బ్రతికాడు. హల్లెలూయా. అంత గొప్ప శక్తి కలిగినటువంటి దైవజనుడు సంఘాన్ని ఏమని కోరుతున్నాడు? మా కొరకు ప్రార్థన చేయండి. దేనికి ప్రార్థన చేయాలి? అయ్యా, మా పాస్టర్ గారు BMW కారు కొనాలి, 4 లక్షలు బిల్డింగ్ కట్టాలి, దీని కొరకు అడగల. ఈ రోజుల్లో అదే కదా మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టేది. కానీ ఆయన ఏమడుగుతున్నాడు తెలుసా? వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం దొరుకున్నట్లుగా ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో వాక్యం చెప్పటము బహిరంగంగా చాలా కష్టంగా ఉంది. బహిరంగంగా సువార్త చేయటం చాలా కష్టంగా ఉంది. ఒకప్పుడు వీధి గ్రామాలు తిరిగి సువార్త చేసేవాళ్ళు. నాకు బాగా గుర్తు, మేము ప్రభులేకి వచ్చిన ప్రారంభ దినాల్లో మా సంఘ పాస్టర్లతో కలిసి మేము పరిచయకి వెళ్ళేటప్పుడు ఒక్కరు కూడా 10 గ్రామాలు తిరిగితే ఒక్క గ్రామంలో కూడా ఆపోజిట్ ఉండేది లేదు. ఇంకా అక్కడ ఉన్నటువంటి వారు క్రైస్తవులు కాని వారు కూడా పిలిచి మజ్జిగ ఇచ్చేవాళ్ళు, పిలిచి నీళ్లు ఇచ్చేవాళ్ళు. భోజనం టైం అయితే, అయ్యా ఇంత దూరం వచ్చారు, మీరు దేవుని సేవకులు కదా, కనీసం ఈ భోజనం చేయనివ్వండి అని ఆయన పిలిచేవారు. ఈ రోజుల్లో పరిచయకు చాలా అనానుకూలమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నారు లేదు, యూట్యూబ్లో, వాట్సాప్లలో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తుంటున్నాం, వింటున్నాం. దయచేసి మొట్టమొదటిగా సేవకుల పట్ల మన బాధ్యత ఏంటంటే మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన అందరూ చేయగలరా? కొంతమంది చేయగలరా కదా? ప్రార్థనకు చదువు అవసరం లేదు, ప్రార్థనకు హోదాలు అవసరం లేదు, ప్రార్థనకు ఆస్తితో అవసరం లేదు, ప్రార్థనకు హోదాలు అసలే అవసరం లేదు. ప్రార్థన అందరం చేయొచ్చు. నేను మరలా చెప్తున్నాను, ఈ మధ్య దినాల్లో వ్యక్తిగతంగా జీవితాల్లో కానీ, కుటుంబ జీవితాల్లో కానివ్వండి, సంఘ జీవితంలో కొరత పడేది ఏంటి అంటే ప్రార్థన. మిగతా అన్ని బాగానే జరుగుతుంటాయి కదా. మంచి ప్రార్థన అంటే ఏం పెడతారు? మంచి భోజనాలు పెడతారు, మంచి కానుకలు ఇస్తారు, బాగానే ఉంది. కానీ ఏం లోపిస్తుంది? ప్రార్థన లోపిస్తుంది. జాగ్రత్తగా గమనించినట్లయితే, ముఖ్యంగా మన తెలుగు కార్యక్రమాలు పెడితే, ముఖ్యంగా పెళ్ళిళ్ళ టైంలో 12 గంటలు 10 గంటలకనే ప్రకటన వేస్తారు. ఎన్ని గంటలకు ప్రింట్ చేస్తాం మనం కార్డులో? 10 గంటలకని. స్టార్ట్ అయ్యేది ఎన్ని గంటలకు? 12 గంటలకు. 12 గంటలకి దండం పెట్టుకోవచ్చు. ఒక్కొక్కరు 12:30 కూడా వస్తారు. వచ్చిన కాడి నుంచి ముందే చెప్తారు పాస్టర్ ఏమని, అయ్యా 12:30 అయింది, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ముసలి ఉన్నారు, ఆకలి వద్ది, ముందే ఆంధ్రాలో ఎండలు కదా, కొంచెం చూసుకొని హాఫ్ అవర్లో ముగించండి సార్ అంటారు. అంటే పెళ్లి సందర్భంలో చెప్పాల్సిన విషయం నీకు ఎప్పుడు చెప్పాలి? పోతే పోయింది, అప్పుడు కుదరలేదు లేదు. చనిపోయినప్పుడు అయినా కానీ, చనిపోయినప్పుడు విషయాలు ఎప్పుడు చెప్పాలి? అప్పుడే కదా చెప్పాలి. అప్పుడు చెప్పలేము. ఏమంటారు? అయ్యా 11 కాలు దాటితే చేయకూడదు అంట అసమాట. బైబిల్ ఎక్కడన్నా ఉందా? 11 కాలు దాటకూడదు, 6 కాలు దాటకూడదు, సాయంత్రం 3 కాలు దాటకూడదు, ఎక్కడన్నా ఉందా బైబిల్లో? దేవుడు ఏర్పాటు చేసిన ప్రతిరోజు ప్రతి సమయం కూడా
మంచిది. నేను మళ్ళా చెప్తున్నాను, క్రైస్తవులుగా ఇలాంటి సెంటిమెంట్స్ మనకు ఉండకూడదు. ఒకవేళ అలాంటి సెంటిమెంట్స్ మనం ఫాలో అవుతున్నామంటే నేనంటాను యు ఆర్ నో మోర్ క్రిస్టియన్. నీ పేరు జోసఫ్ అని ఉండొచ్చు, నీ పేరు మరియమ్మ అని ఉండొచ్చు, ఎలిజబెత్ అని ఉండొచ్చు, ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు. కానీ ఇంకా మనం లోకానుసారమైన పద్ధతులు పాటిస్తున్నామంటే మనం దేవుని పిల్లలను కాదు. దేవుని పిల్లలు జాగ్రత్తగా మనం గమనించినట్లయితే పౌలు గారు మారిన తర్వాత ఆయన ఎక్కడ వెనుతిరగలేదు. అంత గొప్ప దైవజనుడు, అన్ని సంఘాలు కట్టిన వాడు, అనేక మంది సేవకులు సిద్ధపరిచినటువంటి గొప్ప దైవజనుడు కోరుతున్నటువంటిది ఏంటంటే సంఘం నుంచి ఆయన ఏమంటున్నాడు, మీరు మా కొరకు ప్రార్థన చేయండి. అంటే దేవుని వాక్యం ఎల్లప్పుడూ అన్ని వేళలా అందరికీ అన్ని స్థలాల్లో చెప్పడానికి దేవుడు సహాయం చేయనట్లుగా మా కొరకు ప్రార్థన చేయడం అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, దయచేసి నేను మళ్ళా చెప్తున్నాను, మీరు సేవకులకు ఏది చేసినా చేయలేకపోయినా పర్లేదేమో కానీ ప్రార్థన మాత్రం మానకుండా చేయాలి. హల్లెలూయా. ఎందుకని ప్రార్థన చేయాలి? ప్రార్థన ద్వారా చాలా మేలు ఉన్నాయి. ఒకటి, మనం దేవునికి సమీపం ఉంటాము. రెండవది, దేవుని విషయాలు మనం అర్థం చేసుకోగలము. మూడవది, దేవుడి నడిపింపు మనకు అర్థమవుతుంది. నాలుగవదిగా ఏం చేయాలో ఏం చేయకూడదో మనకు అర్థమవుతుంది. దావీదు జీవితంలో మనం చూసినట్లయితే ఆయన ఏ కార్యం చేయాలన్నా కూడా మొట్టమొదటి ఏం చేసేవాడు? ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దేవుడు చేయమంటే చేసేవాడు. అవునా? మనం ఎంతమంది అడుగుతున్నాం? నేను ప్రతి విషయానికి దేవుడిని అడిగి నేను చేస్తున్నానండి అని ఎవరైనా చెప్పగలమా మనం? I don't think so. మనకు అనుభవాలు తక్కువ. అప్పుడు దేవుడు కదా, అందుకే మన జీవితాలు కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ ఎదురవుతుంది. ప్రతిదీ కూడా దేవుని మనం అడగాలి. అదే నేను చెప్పాను, మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలి. అది సమస్య అయినా, అది మంచి అయినా, చెడైనా, ఏదైనా సరే, ఏ కార్యమైనా సరే మన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవారి ఉండాలి. దైవజనుడు దేవుని సేవ బలంగా చేయాలి, అనేక సంఘాలు కట్టబడాలి, అనేక మంది దేవుని సేవ కొరకు నిలబడాలని అంటే మనం ప్రార్థన చేయాలి. ఈరోజు అన్ని మరి నాకు ఒక కాల్ వచ్చింది పద్వేలు నుంచి. అయ్యా, మేము కొంతమంది విశ్వాసులుగా కూడుకుంటున్నాము, మాకు సరైన పాస్టర్ గారు లేరు, దయచేసి మీరు ప్రార్థన చేయండి, మీ గురించి మేము విన్నాము, మీరు ఒకవేళ మాకు ఎవరికన్నా ఎవరినన్నా ఒక పాస్టర్ని అరేంజ్ చేస్తే మేము కంప్లీట్గా మీకు సహకరిస్తూ ఉంటామండి అని చెప్పి కాల్ చేశారు. నేను నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుని కృపలో నేనేం చెప్పాలనుకుంటానంటే దేవుని సేవ చాలా ఉంది. హల్లెలూయా. నా ప్రియమైన ఏం పెట్టారా, దేవుని సేవ సకాలంలో సరిగా జరుగునట్లుగా సేవకుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన చేసి చనిపోయిన వారు బ్రతికారు. అంత శక్తివంతులైన సేవకుడు కోరుతున్నాడు సంఘాన్ని, మా కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థించాలి. నేను మళ్ళా చెప్తున్నాను, పాస్టర్స్కి మీరు అనుకున్నంత కానుక ఇవ్వలేకపోవచ్చు, అనుకున్నంత భోజనాలు పెట్టలేకపోవచ్చు, అనుకున్నంత వస్త్రాలు ఇవ్వలేకపోవచ్చు. నో ప్రాబ్లం, దేవునికి మీ పరిస్థితి తెలుసు. కానీ ఒకటి మాత్రం మానకూడదు. ఏంటది? ప్రార్థన చేయటం మానకూడదు. ప్రార్థన అనేది మనం ఉచితంగా చేసి దానికి ఏమైనా డబ్బులు అవసరం అండి? ఏమైనా అవసరం అమ్మా? ఎవరైనా ప్రార్థన చేయడం డబ్బులు ఖర్చు పెడుతున్నారా? అవసరం అండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, ఉచితంగా వచ్చేది. కనుక మనం దైవ సేవకుల కొరకు ప్రార్థించాలి. దైవ సేవకులు అంటే కేవలం నా కొరకేనే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి దైవ సేవకుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఎంతోమంది సేవకులు నిష్కారణంగా చంపబడుతున్నారు, ఎంతోమంది భయంకరమైన శ్రమలకు గురవుతున్నారు, ఎంతోమంది సేవలు విడిచిపెట్టి వెళ్ళే రీతిలో అనేక మంది వారికి ఆటంకాలు కలిగిస్తున్నారు. వీటన్నిటి నుంచి సేవకులు విడిపించి సరైన సమయంలో సరైన రీతిలో దేవుని వాక్యాన్ని బోధించే కృపను దేవుడు ప్రసాదించాలని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నెంబర్ 1, we need to pray for their teachings. రెండవదిగా మనం చూసినట్లయితే 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12-13 ప్రకారంగా మనం చదువుకున్నట్లయితే దేవుని సేవకుల పట్ల మన బాధ్యత. వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ ప్రీచర్స్? సెకండ్ రెస్పాన్సిబిలిటీ. దయచేసి చదువుదామా? మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని
మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. చాలు. నెంబర్ 1, మన దైవ సేవకుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండవదిగా మనం ఏం చేయాలంటే సమాధానం. వారి పనిని బట్టి వారిని మిక్కిలి ఘనంగా పెంచాలి. అట్లని చెప్పి నెత్తిని పెట్టుకుని ఊరేగించుకుందని కాదు, అది కూడా రాంగ్. అర్థమైందా? దేవుని కంటే ఎక్కువ స్థానం ఎవరికి ఇవ్వకూడదు. కానీ ఆయా సందర్భాల్లో వారి పనులు బట్టి వాళ్ళని మనం ఏం చేయాలా? ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచాలి. యూ షుడ్ ఆనర్ దెమ్. ఈ రోజుల్లో ఎంతమందిని సేవకులు మనం గౌరవిస్తున్నామో ఆలోచించండి. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, మాస్టర్ గారు అంటే బతుకులాగా బయలు పెట్టుకున్నాడు అనుకుంటారు. అంతే కదా? చాలామంది అదే అంటారు. మనం ఇక్కడ తప్పు, కానీ ఆంధ్రాకి వెళ్ళి దిగినా వాళ్ళు ఏమంటారు తెలుసా? మీరందరూ బతుకులేక బైబిల్ పట్టుకున్నారు లేండి సార్ అంటారు. నేను చెప్పాను వాళ్ళకి, నేను బ్రతకలేక బైబిల్ పట్టుకోలేదు, మీకు తెలుసో లేదు, బెంగళూరు గోల్డ్మాన్ సాక్స్లో నేను అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నా రిజైన్ చేసేప్పుడు నాకు 42,000 పేమెంట్. నాకు పని లేక నేను సేవకు రాను, పని ఉన్నదాన్ని విడిచి సేవకు వచ్చాను. హల్లెలూయా. నేను దయచేసి చెప్తున్నాను, ఏ సేవకులైనా సరే, పల్లెటూరు సేవకులైనా సరే, పట్టణం సేవకులైనా సరే, చదువు ఉన్నవారైనా సరే, చదువు లేని వారైనా సరే, ఉన్న స్థితిలో ఉన్నవారైనా సరే, తక్కువ స్థితిలో ఉన్నవారు సరే, సేవకులని పోబడిన తర్వాత వారి పనిని బట్టి వారిని మనం ఏం చేయాలంటే గౌరవించాలి, గణపరచాలి, సన్మానించాలి. సన్మానించడం అంటే పూర్ణం లేదు కాదు. కొంతమందికి పూర్ణం లేదు, సన్మానిస్తారు, సేవలు చెప్తారు, తర్వాత పక్కన పోయి ఏమంటారు తెలుసా? ఆడ పనికి వాళ్ళు వెళ్ళండి అని అంటారు. ఇలాంటి సన్మానాలు చేయకూడదు. అది మీకే నష్టం, అది మనకే నష్టం. ఏం బిడ్డరా, జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆనాడు దేవుని సేవ చేస్తున్న అనేకులు కూడా వారు ఏం చేశారు? గణపరుస్తూ వచ్చారు. దేవుని సేవకులు దేవుని తర్వాత ఈ భూమి మీద ప్రత్యక్షంగా మనకు తోడుగా ఉండి అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో మనం వెన్నంటి ఉండి మనం ప్రభువులో నడిపించగలిగిన వారు, దేవుని సన్నిధికి సిద్ధపరిచేవారు ఎవరు అంటే దేవుని సేవకులు కనుక వారిని మనం ఏం చేయాలంట? వారు చేసిన పరిచయం బట్టి, వారు చేసిన సేవను బట్టి, వారు పడుతున్న ప్రయాసం బట్టి, వారు మన కొరకు చేస్తున్నటువంటి ఆ కార్యాలను బట్టి మనం వాళ్ళని ఏం చేయాలంట? సన్మానించాలి. మనం గణపరుస్తున్నాము. ఆలోచించేయండి. మ్యారేజ్ డేలకు అందరికి మనం విష్ చేస్తాం, అనా లేదు? విష్ చేస్తామా లేదు? పుట్టినరోజులకు ఒకవేళ మన చర్చలు అందరూ విష్ చేసి బై మిస్టేక్ నేనే విష్ చేయలేదు అనుకోండి, మీకు ఎట్లా ప్రాక్టికల్ చెప్పండి. హ్యాపీ బర్త్డే అనుకున్నాం ఎగ్జాంపుల్ ఈరోజు. ఓకే, మీరందరూ విష్ చేశారు, కాంప్లిమెంట్స్ పంపించారు వాట్సాప్లో. నేను బిజీ ఉండో, లేకపోతే మర్చిపోయో, లేకపోతే చూడకును, నేను మెసేజ్ పెట్టలేదు అనుకోండి, ఏమనిపిస్తుంది మీకు? చూసావా ఎంత ప్రాక్టికల్గా చెప్తున్నారు. నిజంగా అంకుల్ బిజీగా ఉన్నారేమో, ప్రార్థనలు ఉన్నారేమో, ఎక్కడైనా సేవలు ఉన్నారేమో అనుకో, వెంటనే మనకి ఏమొస్తుంది తెలుసా? మనం అంటే ఇష్టం లేదు. కొన్నిసారి స్వీట్ బర్త్డేకి విజ్ చేశాడు అంకుల్, నాకెందుకు విజ్ చేయలేదు అని అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, మనం ప్రతిదీ కూడా పాజిటివ్గా తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే నాకు తెలిసి ఏ సేవకులకు పక్షపాతం ఏమన్నా, ఎందుకంటే మనం అందరం దేవుని పిల్లలు. హల్లెలూయా. మనమేం అన్నదమ్ములు ఆస్తి పంచుకొని మనకేం విరోధాలు ఏం లేవు. ఒకవేళ అన్నదమ్ములు అన్నైతే ఏదో ఆస్తి కాదు ఏదో దగ్గర ఖచ్చితంగా మనస్పర్ధలు ఎదురవుతుంటాయి, ప్రతి కుటుంబంలో అవి ఎదురవుతుంటాయి. కానీ దేవుని సేవలు అలాంటివి మనకి ఏముండవు కనుక దేవుని సేవకులు పడుతున్న ప్రయాసం బట్టి, వారు చేస్తున్న సేవను బట్టి మనం ఏం చేయాలి? వారిని సన్మానించాలి, గౌరవించాలి. పౌలు గారు పలు సంఘాలకు వెళ్ళి వాళ్ళకు పరిచయం చేసి ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన వాళ్ళు ఎంత గణపరిచారు, ఎంత గౌరవపరిచారు. అంటే ఇప్పట్లాగా పోల్దాన్ని వేసి సేవలు కప్పడం కాదు. ఒక ప్రాంతం విడిచి ఒక ప్రాంతానికి ఆయన వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన మీద పడి ఏడ్చేవారు. అంత
గౌరవం, అంత ప్రేమ. ఈ రోజుల్లో ఆ ప్రేమ లేక ఇన్ని సమస్యలు. అర్థమైందా? ఏం పెట్టారా? జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవుని సేవకులు మనల్ని దేవుని మార్గంలో నడిపించేవారు కనుక, మన కొరకు ప్రార్థన చేసేవారు కనుక, మన కొరకు ఉపవాసాలు ఉండేవారు కనుక, ప్రపంచంలో ఉన్న ప్రతి దైవ సేవకుల క్షేమం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. సమయం దొరికినప్పుడు వారిని మనం ఏం చేయాలి? సన్మానించాలి. మన పాస్టర్స్ దేవుడు పెట్టారు. వేరే చర్చ్ వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు. నాకు అంతవరకు తెలియదు పాస్టర్స్ డే అనేది. నాకే తెలియదు పాస్టర్స్ డే. తర్వాత నాకు ఒక రవ్వ ఎక్కడో లైట్గా స్ట్రైక్ అయింది. బహుశా మన వాళ్ళకు తెలియదేమో దీని గురించి. అది మళ్ళీ నేను వాట్సాప్లో పెడితే ఎట్లుంటుందంటే నేను అడిగి విషయస్ తెచ్చుకున్నట్టుంటుందని నేను డ్రాప్ అయిపోయాను. నేనేమంటున్నానంటే మనం దేవుని సేవకులను మనం గుర్తించాం. మన మదర్స్ డే చేశాం, సెలబ్రేట్ చేశాం కదా. ఎవరికన్నా తలా 5,000 ఇచ్చామా? మనం ఏం లేదు. హార్డ్లీ మనం ఏం చేసాం? ఒక స్మాల్ కేక్, ఒక మాట 400 కేక్ తెచ్చాం, కట్ చేసాం, వాళ్ళకి తలా చాక్లెట్ ఇచ్చాం. తల్లులుగా వాళ్ళంతా హ్యాపీ అయ్యారు. అలాగా మనము దేవుని సేవకులను కూడా ఏం చేయాలి? సన్మానించాలి, గౌరవించాలి. నేను మళ్ళా చెప్తున్నాను, గౌరవించడం, సన్మానించడం అంటే నెక్స్ట్ పాస్టర్స్ డే మీటింగ్ గుర్తు పెట్టుకొని ప్రోగ్రామ్ చేస్తా చాలా ఇవ్వాలి. నేను చెప్పే వాక్యానికి లోబడితే అదే గౌరవం. హల్లెలూయా. చాలా లేచి ప్రోగ్రాం లేచి వాక్యానుసారంగా లోబడలేదు అనుకోండి, అది నన్ను సంతోషపరిచినట్టు కానీ దేవుని మనం సంతోషపరిచిన వారు కాదు. నీకేం సేవకులు మనం ఏం చేయాలి? సన్మానించాలి. అంటే వస్తువు రూపంగానే కాదు. We need to appreciate them through the words. మనకు ఎక్కడైనా మేలు జరిగినప్పుడు, వారు ప్రార్థన చేసినప్పుడు, దేవుడు కార్యం జరిగించినప్పుడు, లేకపోతే మన కుటుంబం ఒకప్పుడు లో స్థితిలో నుండి ఈరోజు దేవుడు ఒక ఉన్న స్థితికి తీసుకొచ్చినప్పుడు కొన్ని మాటల ద్వారా వాళ్ళు మనం ఏం చేయాలి? ప్రోత్సహించడం చాలా అవసరం. ఆ విషయానికి వచ్చినప్పుడు I cannot forget గంగాధర్ గారి ఫ్యామిలీ. వారు మన మధ్య లేరు కానీ ఇప్పటికి కూడా వారు ఇక్కడ శారీరకంగా లేకపోయినా కూడా ఇక్కడ ఉన్నట్లుగానే వాళ్ళు ఇప్పటి వరకు మాతో ఆ సహవాసం ఉన్నారు. వాళ్ళు ఏమి చేయాలనుకున్నా సరే ఫస్ట్ ఫోన్ చేసి అడుగుతారు, పాస్టర్ గారు ఇది ఏం చేయమంటారు? నేను అంటాను, బ్రదర్ దీని గురించి నాకు అంత అవగాహన లేదండి. లేదు పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేసి చెప్పండి. బెంగళూరులో ఉన్నప్పుడు వాళ్ళు వాషింగ్ మిషన్ కొనుక్కోవాలనుకున్నారు. వాషింగ్ మిషన్ రాస్తున్నాడు కదా, వెంటనే నాకు ఫోన్ చేశారు, పాస్టర్ గారు ఏ మిషన్ కొనాలో మీరు ప్రార్థన చేసి చెప్పండి. నేను చెప్పాను, మా ఇంట్లో వాషింగ్ మిషనే లేదు, వాషింగ్ మిషన్ అంటే నాకు తెలియదు, నేను ఏమని చెప్పాలి? అయినా వాళ్ళ ప్రేమను బట్టి ప్రార్థన చేసుకుంటే నాకు ఏ మిషన్ కొనాలో చెప్పాలి, నాకు చేత కావట్లేదు, అది జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి తీసుకోండి అని చెప్పాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట్లాడితే? దేవుని సాగుతున్న పట్ల వాళ్ళకి అనుకుంటాను. ఈరోజు లండన్లో 2 ఇల్లులు ఉన్నాయి. ఒక్కొక్క ఇల్లు 4 ఎకరాలు ఉంటుంది. మనకు 30-40 సైట్ ఉంటేనే మన ఈ గుండీలు ఏడన్న గుండీలు 7 వరకు కూడిపోతాయి కదా. కొంతమందికి 20 గ్రాములు చైన్ ఉంటే చాలు, అంతవరకు ఇంతవరకు కూడా పెట్టుకునేవారు. ఏమైనా ఊపిరాడతారా తీసి అంటే కూడా కూర్చోరా, లేదనుకో గౌరవం ఉండాలండి. ఒకవేళ 20 గ్రాములు చైన్ వేసుకున్నాం అనుకోండి, ఏమైపోద్ది? ఆటోమేటిక్ 2 వాటర్లు ఓపెన్ అయిపోద్ది. ఏమిరా బాబు అంటే చైన్ కనపడాలంట. ఏంటంటారా? ఈరోజు వారిని దేవుడు అంత ఆస్వాదించాడంటే లండన్లో 2 ఇల్లులు కొన్నాను. ఏలూరులో నేను మొన్న పాస్టర్ నేను ఎల్షా పాస్టర్ వెళ్ళి చూసి ఇచ్చాను. ఇల్లు కడుతున్నారు 4 crores. ఏలూరు జస్ట్ హైవే నుంచి అరిస్తే వాళ్ళ ఇంటికాడికి కనపడుతుంది. 4 crores పెట్టి ఇల్లు కడుతున్నారు. ఇప్పుడు రామూర్తి నగరంలో ఇల్లు సేల్ పెట్టారు. 1,25,00,000 వేరే కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకు చెప్తాను నేను మాట్లాడితే, సావుకుని ఎప్పుడైతే మనం గౌరవించి వారికి లోబడి వాళ్ళ మాటలు మనం మన్నించి, ఒకవేళ వాళ్ళు దేవుని వాక్యం కాకుండా పర్సనల్గా చెప్తే అది పక్కన పెట్టాల్సిందే. వాక్యానుసారంగా ఏదైనా చెప్పినప్పుడు దానికి మనం ఏం చేయాలి? రెస్పాండ్ అవ్వాలి. సిస్టర్ గారు, బ్రదర్ గారు అంత చదివినా కూడా, అంత ఉన్న స్థితిలో ఉన్నా కూడా ఎక్కడ వాళ్ళు కనిపించుకోరు. ఆమె తలుచుకుంటే కేజీ బంగారు వేసుకోవచ్చు. ఆమె
కానీ ఎట్లుంటుందంటే పాపం నేను వెనక ముందు ఎదురు లేరేమన్నంత నార్మల్గా సింపుల్గా ఉంటుంది. ఈవెన్ డ్రెస్ కూడా అంత సింపుల్గా ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే దేవుని సేవకులను మనం సన్మానించి గౌరవించడం వల్ల మనకు క్షేమమే కానీ నష్టం ఎప్పుడు ఉండదు. నేను మరలా చెప్తున్నాను, సేవకుల నుంచి నీకు డైరెక్ట్గా హెల్ప్ కాకపోవచ్చు కానీ సేవకులను గుర్తించి వారిని సన్మానించి వారి అవసరతను మనం తీర్చినప్పుడు మీ పిల్లల తరం దీవించడం. హల్లెలూయా. ఇందులో సందేహం ఏమి లేదు. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, నా పేరుకి ఎవరైనా చేర్చుకొని వాళ్ళకు గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే ఏమన్నాడు? పరలోకంలో ఏమన్నాడు? ప్రతిఫలం ఉందన్నాడు. కనుక దేవుని సేవకుని మనం ఏం చేయాలి? వారిని ఘనపరచాలి. మూడవదిగా మనం చూసినట్లయితే వాట్ ఈస్ అవర్ థర్డ్ రెస్పాన్సిబిలిటీ? 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడింది. తిమోతికి రాసినటువంటి 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఫస్ట్ తిమోతి బాగుగా పాలన 5th chapter 17th verse. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. చూసారా ఏం చేయమంటున్నాడు ఆయన? రెట్టింపు సన్మానంకు పాత్రులుగా ఎంచాలి. వారు దానికి పాత్రులని మనం గుర్తించాలి. మన పిల్లలకి సహజంగా పెళ్లి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఆడపిల్లలు కానీ మగ పిల్లలు జనరల్గా మాట్లాడతారు. ఎన్ని సంవత్సరాలు చేస్తారు? 20 అయినా. వెరీ గుడ్, చాలా సంతోషం. ఇంకా అంతే 20 నుంచి స్టార్ట్ చేస్తాం. 20కి స్టార్ట్. ఎందుకు 10కి చేయకూడదు? ఏజ్ కాదు కదా. కరెక్ట్, అది నా పాయింట్. సో మన పిల్లలకు వివాహం చేయాలంటే కనీసం 20 దాటాలి. గవర్నమెంట్ రూల్స్ ఏంటో తెలిసే ఇప్పుడు ఆడపిల్లలకి 20 కంప్లీట్ అవ్వాలా, మగపిల్లలకి 22 కంప్లీట్ అవ్వాలి. గవర్నమెంట్ రూల్స్ అంత ముందు చేస్తే అది కేసు అవుతుంది. దాన్ని ఏమంటారంటే చైల్డ్ మ్యారేజ్ అనుకుంటారు. గుర్తించు. అప్పుడు మనకు చాలా సమస్యలు ఉన్నాయి. మన పిల్లలకు వివాహం చేయాలంటే ఆ వివాహ వయసు వరకు ఏ విధంగా మనం గుర్తిస్తామో, ఆ వయసు ఇచ్చిన తర్వాత వివాహానికి మీరు అర్హులు అనిపించినప్పుడు మనం ఏం చేస్తాం? మన ప్రయత్నాలు చేస్తుంటాం. దేవుడు ఇచ్చేటువంటి సంబంధాన్ని బట్టి వివాహాలు చేస్తుంటాం. అదేవిధంగా దేవుని సేవకులు గౌరవాన్ని పాత్రులని మనం గుర్తించాలి. మనం అన్నీ గుర్తిస్తుంటాం కానీ మనం వారి పాత్రులని మనం గుర్తించాలి. దే డిజర్వ్ ఫర్ దట్. వారు దాని అర్హులని మనం గమనించాలి. గుర్తించి వారికి మనం ఏం చేయాలి? ఆ కార్యమును చేసేవారిగా మనం ఉండాలి. పౌలు గారు ఎంత క్లియర్గా చెప్తున్నారు చూడండి. మళ్ళీ ఒకసారి చదువుదామా? బాగుగా పాలన చేయు పెద్దలను. ఎవరికి ఎంత? బాగుగా పాలన చేసేవారికి. ఇప్పుడు బాగుగా పాలన చేసేవారంటే ఎవరికి ఇష్టం లేదు, అవునా కదా? 50% వాక్యం చెప్పాలి, 50% లోకాన్ని కలిపితే అప్పుడు భలే బాగుంటుంది. చెస్కా మస్కా బిస్కెట్ ఎంతమంది తిన్నారు? అందరు తిన్నారా? ఎట్లుంటుంది? గుడ్డే తింటే ఎట్లుంటుంది, అది తింటే ఎట్లుంటుంది? గుడ్డే తింటే ఒకే టేస్ట్, అవునా? చెస్కా మస్కా తింటే సాల్ట్ స్వీట్ 2-3 టేస్ట్లు కలిసి ఉంటుంది. తినేటానికి కూడా చాలా బాగుంటుంది. నాలుగు చెప్పాలంటే గుడ్డే 2 పీసెస్ తిన్న తర్వాత 3వ దినానికి తినాలి. కానీ చెస్కా మస్కా ఇచ్చామనుకో ఎవరికి కూడా ప్యాకెట్ తినేస్తాం. ఎందుకని అది రుచి ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. నేను మరలా చెప్తున్నాను, మనము సరైన రీతిలో నడిపించేవారు కావాలి. రోజుల్లో సంఘాలకు ఉన్నట్టుగా చెప్పి బోధించే సేవకులు అంటే ఇష్టపడడం లేదు. ఏంటండి ఎప్పుడు తప్పులు ఎప్పుడైనా అయిపోయింది, ఎప్పుడు పొరపాటు ఎప్పుడైనా అయిపోయింది, ఎప్పుడు మిస్టేక్లు ఎప్పుడైనా సరిపోయింది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని 6 నెలల నుంచి ఒక రోజు కూడా చెప్పలేదు అనుకుంటున్నాను. నేను చెప్తున్నాను, దేవుడు ఆశీర్వదిస్తాడని నేను చెప్పాల్సిన అవసరం లేదు.
దేవుడు ఆశీర్వదించడానికి మనం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఆశీర్వాదాలు పాస్టర్ చెప్పకపోయినా మనకు వస్తాయి. హల్లెలూయా. కీర్తన 84:11 ఒకసారి చదవండి. అక్కడ ఏమనుంది? కీర్తన 84 Psalm 84:11. దేవుడైన యెహోవా కేడునై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదాలు ఎవరిని బట్టి వచ్చేది? హాస్టల్ నుంచి వస్తాయా, దేవుడి నుంచి వస్తాయా? మనం ఏం చేయాలి మరి? దేవుడు పెట్టారు. నేను మళ్ళా చెప్తున్నాను, ఎప్పుడైతే మనం యథార్థంగా నడవటానికి అలవాటు చేసుకుంటామో ఆశీర్వాదాల గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, అదంతటా అవే వస్తాయి. హల్లెలూయా. అందుకనే బైబిల్ చెప్తుంది, మిమ్మల్ని సరిగా పాలన చేయువారు. కొంతమంది తింటారు, తీసుకుంటారు, కానీ భక్తి గురించిన విషయాలు సరిగా చెప్తారు. వాళ్ళు ఎత్తికి ఆశీర్వాదం గురించే మాట్లాడారు. నాకు దేవుడు కనుక చూపించాడు, మీ ఇంటి మీద ఇల్లు కడుతున్నట్టుగా. వీడికి గుడిసే ఉంటుంది, వాడికి ఎంత ఇస్తాడు ఆఫరింగ్? ఎంత ఇస్తుంది చెప్పండి? 1000 రూపాయలు ఇస్తాడు. ఎందుకంటే ఇల్లు మీద ఇల్లు కడతానని చెప్పి కట్టేది కట్టని దేవుడు ఎరుగు. కానీ 1000 రూపాయల వల్లగా దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేది, నీ జీవితం సమర్పించుకోకపోతే ఆశీర్వాదాలు రావంటే 50 రూపాయలు కూడా ఆటో ఛార్జ్ పెడతాడు. వచ్చిన దారిలో పోయినప్పుడు ఆయన నేను మళ్ళా చెప్తున్నాను, ఏం కదా ఎవరైతే వాక్యాన్ని ఉన్నట్టుగా మన ఆత్మీయ ఎదుగుదల కొరకు వాక్యం చెప్తారో అలాంటి వారిని మనం సన్మానించాలి, గౌరవించాలి, గుర్తించాలి. అది కాకుండా మనకి ఇష్టమైన బోధించే సేవకులు మనం పెట్టుకున్నాం అనుకోండి, నేను చెప్తున్నాను, బోధకులు నరకానికి వెళ్తారు, ఆ బోధ వినేవాళ్ళు నరకానికి వెళ్తారు. నో డౌట్. నీకు జాన్ అని పేరు ఉండొచ్చు, అర్థమైందా? నీకు ఎస్తేర్ రూత్ అని పేరు ఉండొచ్చు, కానీ వాక్యానికి లోబడకపోతే, వాక్యానుసారమైన జీవితం లేకపోతే, బైబిల్లో పేర్లు పెట్టుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళరు. మీకు తెలుసో లేదు? దేవుని పిల్లలని పిలువబడుతున్న అనేక మంది నరకానికి సిద్ధంగా ఉన్నారు. నేను మళ్ళా చెప్తున్నాను, దేవుని వాక్యం సెలవిస్తుంది, మిమ్మల్ని సరిగా పాలన చేయవాలి. వచ్చినాన్ని బాగుగా పాలన చేయి పెద్దలను విశేషముగా వాక్యమునందు ఉపదేశమందు ప్రయాసపడు వారిని. ఏమి ప్రయాసపడేవారిని? ఈ రోజుల్లో ఆస్తుల సంపాదన కొరకు ప్రయాసపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కానీ ఆత్మల సంపాదన కొరకు ఎంతమంది ప్రయాసపడుతున్నారు? సంఘాలు ఎంతమంది ప్రారంభించాలనుకుంటున్నారు? నాకైతే ఈరోజు ఆ వాక్యం ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీ అయింది. నేను అనుకున్న మనసులో మరొక మందిరాన్ని ఇవ్వబోతున్నాను, మీకు స్తోత్రం. నేను డిసైడ్ అయిపోయాను, నా జీవితం ఉన్నంత వరకు దేవుడు ఎంతవరకు నడిపిస్తే అంతవరకు వెళ్ళి సేవ చేయాలి. మనం ఒక్క దగ్గర సీరియస్గా కూర్చుంటే కాదు మన పని. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానములకు పాత్రులుగా ఎంచవలెను. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మనల్ని ఆత్మీయుని నడిపించే వారిని మనం గుర్తించాలి. నేను మళ్ళా చెప్తున్నాను, నేనైనా సరే వాక్యానికి విరోధంగా ఏదైనా చెప్పినప్పుడు దాన్ని మీరు పాటించాల్సిన అవసరం లేదు, కానీ వాక్యానుసారంగా చెప్పినప్పుడు మాత్రం వీ షుడ్ నాట్ బి ఎనీ ఎక్స్క్యూజ్. దాన్ని మనం ఎంత మాత్రం కూడా విడిచిపెట్టడానికి అవకాశం లేనే లేదు. దేవుని వాక్యాన్ని మనము పాటించాలి. నాలుగోదిగా మనం చూసుకున్నట్లయితే, దేవుని బిడ్డగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం మనం చదివినట్లయితే, The Epistle to Hebrews chapter 13 verse 17. పైవాని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పు చెప్పవలసిన వారినే మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉంది. What is the fourth responsibility towards your leader, towards your preacher? ఏంటి మన నాలుగో బాధ్యత అంటే, వారి మాట ఏం చేయాలంట? వినాలి.
బైబిల్లో మనం చదివితే దేవుని సేవకులు మాటలు విన్న వారు బాగుపడ్డారు. వాళ్ళల్లో నెంబర్ 1 సారెపతులు కూడా ఏం చేసిందమ్మా? ఒక్క పూటంగా భోజనం చేసి ఏం చేయాలనుకున్నదామా? ఆ ఊర్లో కరువు వచ్చేసింది. వెళ్ళి కర్రలు ఏరుకొని వచ్చి ఆ ఉన్న కొంచెం రొట్టె ఆ నూనె కలిపి రొట్టె చేసుకొని తిని తన పిల్లలు చనిపోవాలనుకున్నాడు. కానీ దైవజనుడు వెళ్ళి చెప్పాడమ్మా, నువ్వు చేసుకున్నది ఆ మొదటి అప్పం నాకు ఇవ్వమన్నాడు. ఒకవేళ అలాంటి కరువులో మన పాస్టర్లు ఎవరైనా వచ్చి దేవుడు నాకు చెప్పాడు అన్నం నాకే పెట్టమన్నాడంటే మీకేమనిపిస్తుంది? ఆలోచన చేయండి. దేవుడు పంపించాడు లేదు సెకండ్. మనం జనరల్గా ఆలోచన చేద్దాం. మొన్న లాక్డౌన్ వచ్చింది కదా, కనీసం పాల ప్యాకెట్ కూడా దొరకదు. ఎక్కడో ఎవరో ఒకరో ఒక ప్యాకెట్ మీకు ఫ్రీగా ఇచ్చారనుకోండి, అప్పుడే సడన్గా ఒక పాస్టర్ గారు వచ్చామా ఆకలి అవుతుంది, మీ ఇంట్లో పాల ప్యాకెట్ ఉన్నట్టుగా నాకు దేవుడు చూపించాడు, ఆ పాలల్లో ½ లీటర్ పాలు నాకు ఇయ్యమన్నారు అనుకోండి, ఎట్లుంటుంది మనకు? ఇదేం లేదు. ఆమె దైవజనుడి యొక్క మాటలు వినడం వల్ల బైబిల్ చెప్తుంది వాళ్ళు అనేక దినాలు భోజనం చేస్తూ చూస్తారు. రెండో అనుభవం మనం చూస్తాం. ఇంకొక ఆమె భర్త అప్పులు చేసి చనిపోయాడు. అప్పులు వారు వచ్చి ఏం చేశారు? పిల్లల్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. కనీసం వీళ్ళన్నా పనికి పెట్టుకొని అప్పులు తీర్చుకుందామని. అప్పుడు దైవజనుడు వెళ్ళినాక వెళ్ళి ఏం చెప్పాడు ఆయన? అమ్మా ఇరుగు వరకు దగ్గరికి వెళ్ళి ఏం చేసుకోమన్నాడు? కొండలు తెచ్చుకోమన్నాడు. అదేందయ్యా, నేను అప్పు అని చెప్తాను, నువ్వు కొండల గురించి చెప్తున్నావు, అసలు దానికి దీనికి ఏం సంబంధం అని అనలేదు. కొన్నిసార్లు మనం అధిక ప్రసంగి మాటలు మాట్లాడాలి. ఇదేం బిడ్డారా, ఆమె ఏం చెప్పలేదు, ఎదురు మాట్లాడలేదు. వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గర ఉన్నటువంటి ఆ పాత్రలన్నీ తెచ్చుకొని వాళ్ళు ఏం చేశారు? నూనెతో నింపబడింది. హల్లెలూయా. ఆ నూనె నమ్మేసి వాళ్ళు ఏం చేశారు? అప్పు తీర్చుకున్నారు. హల్లెలూయా. నేనేం చెప్పాలనుకుంటున్నాను? దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని వాక్యానుసారంగా నడిచే దైవ సేవకుల యొక్క మాటలు వినడం మనకు క్షేమం. హల్లెలూయా. వాళ్ళు ఏమన్నా చెప్పలేండి, అవును పాస్టర్ గారు, అవునండి అలా చేద్దామని చెప్పి చూడండి, మీ జీవితం ఆశ్రయించాలి. ఇది నా సొంత మాటలు కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సేవకులు వారిని ఏం చేయాలంట? వారి మాటలు విని వారికి లోబడి. లోబడడం అంటే ఏంటి అర్థం? వినటం ఒక అనుభవం అయితే వింటే సరిపోదు. కొన్నిసార్లు విన్నట్టుగా కొంతమంది సరిగా వినరు. అర్థమైంది? ఒకసారి టీచర్ లెసన్ చెప్తున్నారు. లెసన్ చెప్తుంటే అందరూ మంచి స్టూడెంట్స్ ఉంటారు కదా, కొంతమంది 20 స్టూడెంట్స్ కూడా ఉంటారు. ప్రతి స్కూల్లో ఉంటారు, ప్రతి బ్యాచ్లో ఉంటారు, ప్రతి క్లాస్లో ఉంటారు. చెప్తూ ఒక ప్రశ్న వేసాడంట. మీకు అందరికీ ఎంతవరకు అర్థమైపోయింది అన్నాడంట. వెంటనే ఆ స్టూడెంట్ ఒకడుండి, సార్ అంతా పోయింది కానీ తోక మాత్రం బయట ఉంది సార్ అన్నాడు. ఏమన్నాడు? అంతా పోయింది సార్, తోక మాత్రం బయట ఉంది అన్నాడంట. ఏందిరా, నేను అడిగితే క్లాసులు స్టడీస్ గురించి అడిగితే నువ్వేం చెప్తున్నావు అంటే, ఏం లేదు సార్, నేను ఆ అందరిలో పోతున్న బల్లిని చూశాను అంటే. వీడు ఏమి వింటున్నట్టు? ఉన్నదేమి ఎక్కడ? క్లాసులోనే. టీచర్ ఎదురు కూడా ఉన్నారు, వినే వాళ్ళతోనూ ఉన్నాడు, విన్నట్టుగానే ప్రవర్తిస్తున్నాడు. కానీ వాడి దృష్టి ఆడుంది ఆ మూలలో ఉన్న హోల్లో వెళుతున్నటువంటి బల్లి మీద. ఏం పెట్టారా? క్రైస్తవ జీవితం అలా ఉండకూడదు. బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఎదురవుతాయి. మానవ జీవితంలో ఇవన్నీ వస్తాయి, రాకుండా ఉండటానికి వీలు లేదు. కానీ వాటన్నిటికీ కూడా మనం ఏం చేయాలా? దేవుని మాటలు మనం శ్రద్ధగా విని దానికి వారికి మనం ఏం చేయాలంట? లోబడి ఉండాలి. ఎప్పుడైతే మనం సేవకులకు లోబడి ఉంటామో అది మనకు క్షేమం. 5వదిగా మనం చూసుకున్నట్లయితే ఆ నిర్గమకాండం 17వ అధ్యాయం 10 నుంచి 13 వరకు మనం చదువుకున్నట్లయితే, బుక్ ఆఫ్ ఎక్సోడస్ 17th చాప్టర్ వర్సెస్ 10 to 13. అక్కడ మనం చదివినట్లయితే మోషే ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువేమో పర్వతం కిందట అమాయకులు ఎదుగుతూ యుద్ధం చేస్తున్నాడు. దైవజనుడు అయినట్టు మోషే పర్వతం మీద కూర్చొని
రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ఆయన ఏం చేస్తున్నాడు? యెహోషువ మోషే తనతో చెప్పినట్లు ఉమ్, చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను షూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకుల రాజును అతని జనులను గెలిచెను. ఇక్కడ మనం చదివినట్లయితే మోషే రెండు చేతులు దేవుని వైపు ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ చేతులు బరువెక్కినప్పుడు అహరోను తన ఇద్దరు కుమారులను ఏం చేశారండి? వాళ్ళ బాబాయ్ చేతులు ఎత్తి పట్టుకోవడానికి శిరవు ప్రకటన పెట్టారు. అంటే వాట్ ఈస్ అవర్ ఫిక్స్డ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అవర్ పాస్టర్స్? లేకపోతే మన సేవకుల పట్ల మన బాధ్యత ఏంటంటే వాళ్ళు ప్రయాసపడి సేవ చేసినప్పుడు వారికి మనం ఏం చేయాలా? సహకారం ఉండాలి. వాళ్ళ చేతులు పైకెత్తే వారికి ఉండాలి, కానీ పైకెత్తిన చేతులు కిందికి దించేటట్టు ఉండకూడదు. అహరోను ఎంత గొప్ప తీర్మానం తీసుకున్నాడు. తన ఇద్దరు కుమారులను చెరొక ప్రక్కన, కుడి ప్రక్కన ఒకరిని ఎడమ ప్రక్కన ఒకరిని పెట్టుకొని మోషే చేతులు కిందికి దిగకుండా అలాగే పైకి ఎత్తుబడినట్లుగా వారు రెండు పక్కలు ఎత్తి పట్టుకున్నారు. ఎప్పుడైతే మోషే తన చేతులు దేవుని వైపు చాచి ప్రార్థన చేశారో, నీవే మాకు దిక్కు, నువ్వే మాకు సహాయం చేయాలని దేవునికి మొరపెట్టారో, దేవుడు ఏం చేశారంట? అమాలేకుల మీద వారికి ఏం చేశాడు? విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అమాలేకులు వారు హతం చేసినట్టుగా దేవుడు సహాయం చేశాడు. నేను మరలా చెప్తున్నాను, సాతాను కోటలను బంధించాలి, సాతాను కోటను లైవ్ చేయాలంటే సేవకులకు మనం ఏం చేయాలి? సపోర్ట్గా ఉండాలి. సపోర్ట్ అంటే అర్థం ఏంటి? సపోర్ట్ అంటే మనకు వెంటనే ఆలోచన ఇచ్చేది ఏంటి చెప్పండి? ఈ పాస్టర్స్ పని లేదండి, ఎప్పుడు డబ్బులే. మన తెలుగు వాళ్ళకు సపోర్ట్ అంటేనే డబ్బులు గుర్తొస్తుంది. సపోర్ట్ అంటే డబ్బులు కాదు, నీ మాటే కావచ్చు, నీ ప్రార్థనే కావచ్చు, లేకపోతే నీ పరిచర్య కావచ్చు, తర్వాత నీకు స్తోమత ఉండి నువ్వు సహాయం చేయగలిగి. ఏమిటంటే ఇక్కడ మనం చూసినట్లయితే శత్రువులు జయించడానికి వాళ్ళకి ఏం అవసరమైంది? ఆర్థికంగా కాదు అవసరమైంది. ఏం అవసరమైంది? మనుషుల యొక్క సపోర్ట్ అవసరమైంది. ఎప్పుడైతే అహరోను ఇద్దరు కుమారులు వారికి అలా పెట్టాడు మోషేకు, మోషే చేతులు పైకెత్తినప్పుడు వారి శత్రువుల మీద ఏం చేశారు? గెలిచారు. ఆ ప్రియమైన దేవుని దేవుని సేవకులు సేవలో విజయాన్ని చూడాలి, అనేక ఆత్మలు రక్షించబడాలి, అనేక సంఘాలు కట్టబడాలి, అనేక మంది సేవకులు సిద్ధపరచాలంటే వారికి మనం ఏం చేయాలా? వాళ్ళ చేతులు మనం ఏం చేయాలి? ఎత్తుపట్టుకోవాలి. అంటే మన చేతనైన సహకారాన్ని మనం అందించే వారికి ఉండాలి. చివరిగా నేను ముగిస్తున్నాను. 6వదిగా మనం చూసుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడింది. దయచేసి చూద్దామా? ద బుక్ ఆఫ్ గలతియన్స్ చాప్టర్ 6 వర్స్ 6. 6వ అధ్యాయం 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు వ్యక్తిరింపబడడు. చాలు. అది ఏం రాయబడింది? చదివారా? వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వాడికి ఏం చేయాలంట? మంచి పదార్థములన్నిటిలో. అంటే మంచి పదార్థం మీకు ఏమర్థమవుతుంది కదా? మంచి పదార్థాలు అంటే ఏమర్థమవుతుంది? ఇంగ్లీష్ ఏమన్నా ప్రభు? One who has taught the word must share all good things with the one who teaches. You should share good things to your preacher. కదా? ఇక్కడ తెలుగులోకి వచ్చడానికి ఆహార వస్తువులతో పోల్చబడింది. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవుని సేవకుల పట్ల మన బాధ్యత ఆరోగ్యంగా ఏంటి అంటే మనకున్నటువంటి మంచి విషయాలు, లేకపోతే దేవుడు మనకి ఇచ్చిన మంచి ఈవులను వారితో మనం ఏం చేయాలా? పంచుకోవాలి. నేను మళ్ళా చెప్తున్నాను,
అంగాల బ్రదర్ గారు అంత ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఒక కారణం ఏంటి తెలుసా? లాస్ట్ 10 years నుంచి నా ద్వారా పరిచయమైనటువంటి సేవకులు దగ్గర దగ్గర 14 మంది ఉన్నారు. వాళ్ళల్లో 10 మందిని ఆయన ఇంకా డైరెక్ట్గా చూడలేదు. జస్ట్ నేను చెప్పాను, ఫలానా వ్యక్తి ఫలానా ప్రాంతంలో పరిచయం చేస్తున్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళకి మీరు సహాయం చేయడం వల్ల మేము దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పి. దేవుని మహాకృప ఏంటంటే ఇప్పటికి 10 years దాటిపోయింది. దగ్గర దగ్గర 10 to 15 lakhs వాళ్ళు ఖర్చు పెట్టారు. ఎవరికి? పాస్టర్స్. 3 years నుంచి ఎవ్రీ క్రిస్మస్ ఎంతమంది పాస్టర్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకు ఎవ్రీ క్రిస్మస్ గిఫ్ట్గా 5,000 పంపిస్తారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట్లాడి? వాళ్ళని పొగట్టని కాదు, మీకు కలిగిన ఈవుల్లో దేవుని సేవకులకు మనం ఏం చేయాలా? షేర్ చేయాలి. నేను మళ్ళా చెప్తున్నాను, ఈ భూమి మీద నువ్వు దేని ఖర్చు పెట్టినా వ్యర్థం అవుతామో కానీ దేవుని సేవ పేరులో, దేవుని నామంలో, దేవుని సేవకులకు నువ్వేమి ఖర్చు పెడతావో దానికి 100% దేవుడు యాడ్ చేసి నీ పిల్లలకి ఇస్తాడు. హల్లెలూయా. ఇది మాత్రం కన్ఫర్మ్. నేను చెప్తున్నాను దేవుడు వారి బెంగళూరుకి వచ్చినప్పుడు, ఈ బెంగళూరు చర్చికి వాళ్ళు పరిచయం అయినప్పుడు, ఉద్యోగాలు రాకముందు వాళ్ళు ఆంధ్ర నుంచి తెచ్చుకున్న డబ్బులు అయిపోయి లాస్ట్కి 1000 రూపాయలు వాళ్ళ కాడ ఎన్నది ఎంత ఉన్నది? 1000 రూపాయలు. అప్పుడే చర్చి కట్టాలని అనౌన్స్మెంట్ చేశాం. అంటే ఇది కాదు, మన సుగుణం వాళ్ళ ఇంటి మీద కట్టాడు, రేట్ లేదు, సీట్ లేదు. ఫస్ట్ ఆఫరింగ్ ఇచ్చింది వాళ్ళు. ఆ 700లో, ఆ 1000 రూపాయల్లో 300 ఆ పిల్లలకు పాలకు పక్కకి తీసి ఆ వారానికి, మిగతా 700 తీసుకొచ్చి ఇద్దరు భార్య భర్తలు కన్నీటితో చేతులు పెట్టి, మాస్టర్ గారు ఎవరికి చెప్పొద్దు, ఏ అనౌన్స్మెంట్ చేయొద్దు, మాకున్న చిన్న కానుకని చెప్పించారు. They have not given 70,000. They have not given 7 lakhs. They gave just 700 lakhs. అంటే వాళ్ళకున్న దాంట్లో దేవునికి ఇవ్వటం శ్రేష్టమని చెప్పి ఇచ్చారు. ఈరోజు దేవుడు నాకు తెలిసి అతి తక్కువ అంటే కూడా 10 crores ప్రాపర్టీని దేవుడు వాళ్ళకి ఇచ్చారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నా స్వలాపేక్షను ఆశించి నేను చెప్పడం లేదు. దేవుని నామంలో దేవుని సేవకులకు నువ్వు ఖర్చు పెట్టగలిగితే, నీ చెయ్యి చాపగలిగితే, నీకున్న మంచి ఈవుల్లో సేవకులతో నువ్వు షేర్ చేసుకోగలిగితే, నేను నిశ్చయంగా చెప్తున్నాను, మీకు ప్రతిఫలం. హల్లెలూయా. నేను గ్యారంటీగా చెప్పగలను, ఏ సేవకులను అయితే చేర్చుకొని వారికి మనం సహకారం ఇచ్చి వారికి మనం చేతనైన సహాయం చేస్తే ఖచ్చితంగా దేవుడు మన పిల్లలను దీవిస్తాడు. హల్లెలూయా. జాగ్రత్తగా మనం గమనించినట్టు ఒకసారి మనం లేచి ఉన్నట్లయితే మనం పరీక్షించుకుంటాం. వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ? మన సేవకుల పట్ల మన బాధ్యత ఏంటి? మనం వాటిని చేస్తున్నామా లేదా? ఒకవేళ చేస్తుంటే దేవునికి స్తోత్రం, చేయలేకపోతే ప్రభువా నేను చేయటానికి సహాయం చేయకుండా అలాంటి కృప నాకు దయచేయి తండ్రి. I should carry out my responsibility towards my speakers or my leaders అని మనం దేవునికి సమర్పించుకున్నాము. దేవుని నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడి మాట్లాడుతున్నాను. మీ నుంచి ఏదో ఆశించి నేను చెప్పడం లేదు, దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. భవిష్యత్తులో మీ పిల్లల దీవెనకరంగా ఉండాలి అని అంటే నంబర్ 1 నేను ఆత్మీయంగా నడిపిస్తున్న సాయంత్రం కొరకు నా భారంతో ప్రార్థించాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, ఉపవాసంతో ప్రార్థన చేయాలి. నువ్వు కానుకలు ఇవ్వలేకపోవచ్చు, ఆహారం పెట్టలేకపోవచ్చు, వస్త్రాలు ఇవ్వలేకపోవచ్చు, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. ఇదిగో నేను హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాను, నా హృదయ అంతరంలో నుంచి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మా సేవకులు వెళ్ళే ప్రతి ప్రాంతంలో నువ్వు తోడుగా ఉండి నువ్వు చేయబట్టి నడిపించు, ఎదురవుతున్న ప్రతి అపాయం నుంచి నువ్వు కాపాడు ప్రభా. వారు చేసే సేవ నీకు మహికరంగా ఉండాలి, నీ వాక్యానుసారంగా ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలి ప్రభా. నువ్వు భారంగా మోకలేసి ప్రార్థన చేయొచ్చు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. తర్వాత మనం చూస్తాం, వారిని మనం సన్మానించాలి. We need to honor our pastors. మనకు దేవుని వాక్యాన్ని బోధించి మనల్ని ఆత్మీయంగా నడిపిస్తున్న వారిని మనం సన్మానించాలి, గౌరవించాలి. మూడవదిగా మనం చూస్తున్నాం, వారి మాటని శ్రద్ధగా విని వారికి లోబడి ఉండాలి. 4వదిగా మనం చూసుకున్నాం,
వారి చేతులు బరివెక్కిన, అంటే సేవ చేయలేక పరిస్థితులను బట్టి, అనేక కారణాలను బట్టి, ఆత్మీయ జీవితంలో ఎదురైన సమస్యలను బట్టి వారు బలహీనులైనప్పుడు వారిని మనం బలపరిచి నిలబెట్టే వారిగా మనం ఉండాలి. చివరిగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని సేవకులతో మనం పంచుకోవాలి. అది ఆహారమే కావచ్చు, అది ఆర్థికమే కావచ్చు, అది ఆస్తే కావచ్చు, ఏదైనా సరే దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో దేవుని సేవకుడు నువ్వు హెచ్చించి నిలబడతావు. రంగారు గల గారిని ఆశ్రయించిన దేవుడు మీ కుటుంబాలను కూడా ఉన్న స్థితిలో చేస్తాడు. ఎన్నోసార్లు మన దేవుని పనులు వెనకాడుతుంటాం. ఎన్నో నెపాల ద్వారా, ఎన్నో కారణాలను బట్టి మనకు దేవుడు ఇచ్చిన దాంట్లో మనం షేర్ చేయలేకపోతున్నాం. కానీ ఈ రోజు నుంచి దేవుని దగ్గర ఒక మంచి తీర్మానం తీసుకున్నాం. నా సేవకులు, మా దేశంలో ప్రపంచంలో సేవకులందరి పట్ల మా బాధ్యతలు దాన్ని మేము చక్కగా నిర్వర్తించడానికి సహాయం చేయగలుగుతామని మనం సమర్పించుకుని ప్రార్థన చేసుకుంటాం. దయచేసి మనముగా ప్రశ్న చేసుకుంటాం, మనల్ని మనం చెక్ చేసుకుందాం. ఎక్కడ నువ్వు ఇంకా దూరంగా ఉన్నావు, ఎక్కడ నువ్వు తెలిసి కూడా తెలియకుండా ఉంటున్నావు, చేయాలని తెలిసి కూడా తెలియకుండా నిర్లక్ష్యం చేస్తున్నావు. దయచేసి ఒక మంచి అవకాశం దేవుణ్ణి అడుగుదాం. ప్రభావ, ఇన్ని రోజులు నేను తెలిసి తెలియక ప్రవర్తించాను. ఈ రోజుల నుంచి నా బాధ్యత, నా సేవకుల పట్ల ఏం చేయాలో దాన్ని చేయడానికి నన్ను, నా కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలని మనం దేవుని సమర్పించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. చిన్న పనులు పాల్గొంటున్నాం, వాళ్ళని దేవుని సమర్పించుకున్నాం. దేవుని అడుగుదాం. ప్రభావ, నీకు ఇష్టానుసారంగా నేను జీవించడానికి సహాయం చేయండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వంతర్యామి, నిరంతరం నన్ను ప్రేమిస్తున్న పరలోకాన్ని మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. ఈ యొక్క 5వ మాసంలో ఈ చివరి ఆదివారం ఈ సన్నిధిలో నడిపించినందుకు మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. కొన్ని పాటల ద్వారా నేను ఆరాధించడానికి, నేను కీర్తించడానికి, నేను బలపరచడానికి, మీరు చేసిన అనేక మేలు ఉపకారాలు జ్ఞాపకం చేసుకొని మీకు కృతజ్ఞత ఆసూతులు చెల్లించడానికి, ఏ యోగ్యత అర్హత లేని మాకు మీరు ఇచ్చిన భాగ్యం కోసం నేను స్తుతించి కనపరుస్తున్నాను. అయినా ప్రారంభం నుంచి ఇంతవరకు మాకు మీరు తోడు నడిపించినందుకు మీరు స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా మాకు అనేక విషయాలు నేర్పించినందుకు మీరు స్తోత్రాలు. అయినా మమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తున్న వారి పట్ల మా బాధ్యత ఏమైందో ఈరోజు మాకు వివరంగా తెలియచేసినందుకు మీరు స్తోత్రాలు. ఆ విషయాల్లో మేము నమ్మకం ఇవ్వడానికి సహాయం చేయండి. వాటిని మేము నెరవేర్తించడానికి సహాయం చేయండి. వాటిని మేము పాటించడానికి సహాయం చేయండి. వాటిని మేము చేస్తూ నిన్ను సంతోషపరచు, నీ ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదాలు మేము స్వతంత్రించినట్లుగా సహాయం చేయండి. ప్రభుత్వాన్ని కార్యం జరిగించండి. బిడ్డలందరూ కూడా నీ వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా విన్న వాక్యాన్ని వారి జీవితంలో అవలంబించడానికి సహాయం చేయండి. ఆ వాక్యానుసారంగా నడిచి నీ ద్వారా విప్పు పొందటానికి సహాయం చేయండి. ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం. దేవా, నీ బిడ్డలు వెళుతున్న ప్రతి పరిస్థితులు మీరు చూస్తున్న దేవుడు, అనారోగ్యంతున్న బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా మార్చండి. ఆర్థిక ఇబ్బందులు పొంగిపోతున్న వారిని లేవనెత్తండి, అప్పుల బాధ నుంచి బయటకు తీసుకుని మేము చేస్తున్నాం. కుటుంబ సమస్యతో ఉన్న బిడ్డలు ఆ సమస్య నుంచి విడుదల కలిగించి మీ నెమ్మదిని సమాధానం ఇచ్చి నడిపించమని మనం చేస్తున్నాం. ఇతరులకు చెప్పుకోలేక ఎన్ని సమస్యలతో నలిగిపోతున్నారు దేవా, అలాంటి బిడ్డలు మీరు కాపాడండి, సంరక్షించండి. వారికి మీ ఆలోచన ఇచ్చి నడిపించమని మనం చేస్తున్నాం. ప్రభుత్వం కానీ ఈరోజు నీ పరిచయాన్ని ప్రేమించి నీ బిడ్డలు ఇచ్చిన విలువైన కాన్పు మీరు చూస్తున్న దేవుడు ప్రతిఫలాన్ని దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న అక్కలు మీరు తీర్చమని మనం చేస్తున్నాం. ఈ సంఘాన్ని నాన్నకి బలాభివృద్ధి కలిగించండి. నేను అనేక కారణాలు బట్టి నిందడానికి వాళ్ళకి నిలబెడుతున్నారు. దయచేసి వారందరూ కలుసుకున్నట్టుగా సహాయం చేయండి. ఈ సంఘం ఆత్మీయంగా బలపడి భవిష్యత్తు అనేక మంది ప్రాంతాలు మాదిరికరంగా ఉండటానికి సహాయం చేయండి.
చెల్లించి బిడ్డల ప్రార్థన చేసి కన్నీటితో కోరారు. నీ చిత్తం ఏమైంది దాని ప్రకారం నడిపించు. మా ఆలోచన తలంపుల కాదు కానీ ఈ ఆలోచన తలంపుల ప్రకారం నడిపించు. నాడు దశలోనికి వారు దర్శనంలో పౌరులు మా ప్రాంతాలకు వచ్చి పరిచర్య చేయండి అని పిలిచినట్లు వారు చూసి ఆ దర్శనం ప్రకారం వెళ్ళి అక్కడ పరిచర్య ప్రారంభించడం వల్ల ప్రపంచంలోని అన్ని సంఘాల్లో దశలోనికి సంఘం మాదిరిగా నిలబడగలిగేది. అలాగే మీరు మమ్మల్ని నడిపించి మీరే పంపించడం ఎందుకంటే నశించిపోతున్న ఆత్మలు రక్షణ పొందినట్లుగా సహాయం చేయండి. అయినా ఈ సంఘం భవిష్యత్తులో అనేక సంఘాలకు మాదిరికరంగా అనేకులను కాపాడేవారిగా, అనేకులను పోషించేవారిగా, అనేకులను ఆదరించేవారిగా, అనేకులకు ఆశ్రయించేవారిగా దీవించమని మనం చూస్తున్నాం. ఉద్యోగాలు ఎదురు చూస్తున్నారు, సరైన ఉద్యోగాలను ప్రసాదించండి. వివాహ ఏర్పాట్లకు ఎదురు చూస్తున్న వారికి సరైన సంబంధాలు సమకూర్చమని మనం చూస్తున్నాం. మీరే చదువుతున్న బిడ్డలకైనా మంచి జ్ఞానం నుంచి ఈ సంవత్సరం మంచి మార్పుతో పాస్ అయ్యి ముందు చదువు వెళ్ళటానికి సహాయం చేయండి. మీరే మీ బిడ్డలు తిరిగి వెళుతున్నారు, క్షేమకరంగా నడిపించండి. ఈ వారం జరుగుతున్న ప్రతి కార్యక్రమాల్లో నీ పరిశుద్ధాత్మను తోడుగుంచి నడిపించు. ప్రతి కుటుంబాలకు దీవెనకరంగా మార్చండి. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెందిస్తుంది. క్రీస్తునామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమమైన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సన్నిధి కూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమం సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. అందుకున్నారు